South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు అందరికీ భయం వేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు మన పోర్ట్ఫోలియో అనేది ఎలా మేనేజ్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలామంది ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. హౌ కెన్ వి మేనేజ్ ఆన్ దట్ సిచ్యువేషన్స్? మీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేద్దాము. భయపడతా ఉంటారు. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే డోంట్ ప్యానిక్ అండ్ సెల్. సో చాలామంది ఏం చేస్తారంటే ప్యానిక్లో అమ్మేస్తూ ఉంటారు. సో నష్టం ఎంత వచ్చినా సరే ఎంతో కొంత రికవర్ అవుతుందనే భయంతో, అంటే డబ్బులు ఎంతో కొంత అవుతుందని అమ్మేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే స్టే కామ్. కొంచెం పోర్ట్ఫోలియోని అసెస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అమ్మడం కన్నా కూడా అంటిల్ అన్లెస్ వెరీ రేర్ ఈవెంట్ ఉంటే తప్ప, నీకు డబ్బులు ఇమ్మీడియట్గా అవసరం ఉంటే తప్ప. సో మనం కొన్నప్పుడు ఒక థీసిస్ ఉంటుంది, ఈ రీజన్కు కొంటున్నాము, ఇది చేసుంటాము, దీనికోసం కొన్నాము అనేది ఉంటుంది. అంటిల్ అన్లెస్ అది చేంజ్ అవ్వకపోతే కొంచెం స్టే కామ్, దెన్ అసెస్ పోర్ట్ఫోలియో ఒకసారి కొంచెం చూసుకొని ఇంతకు ఏంటి మనం ఈ స్టాక్ పడిపోవడానికి కారణం ఓన్లీ ఈ స్టాకా, బ్రాడ్ ఇండెక్సా, లైక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆర్ ఎక్కడో ఏదో పెద్దది జరిగినప్పుడు అన్నీ పడిపోతాయి. కోవిడ్ టైంలో అన్నీ పడిపోయాయి. సో దేర్ ఇర్రెస్పెక్టివ్ అక్కడ స్టాక్ ప్రాబ్లం కాదు, నువ్వు ఒక డిసిషన్ తీసుకున్నావు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని. సో ఇష్యూ ఈజ్ నాట్ విత్ ద స్టాక్, ఇష్యూ ఈజ్ విత్ ద బ్రాడ్ మార్కెట్. అలాంటప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ బ్రాడ్ మార్కెట్ మళ్ళీ వస్తుందా లేదా. సో ప్యానిక్లో అమ్మడం కన్నా ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసి కొంచెం ఆలోచించి ఇంతకు ఎందుకు జరుగుతుంది ఈ విషయం, ఇది ఎందుకు పడిపోతుంది అని తెలుసుకొని, ఇది బ్రాడ్ మార్కెట్ కానీ ఇట్లాంటివి అయినప్పుడు ఆగి రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు ఒక స్పెసిఫిక్ స్టాక్ దానిలోనే ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు, నాకు ఈ క్యాపిటల్ ఇమ్మీడియట్గా అవసరం ఉంటే అప్పుడు అమ్మితే ఒక పద్ధతి ఉంది. సో అందుకే ప్యానిక్ కాకపోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. సో మీరు చూసుకుంటే చాలా మటుకి ఎవరైతే ప్యానిక్గా సెల్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు దేర్ ఆల్వేస్ ఏమవుతుందంటే ఇట్స్ వెరీ, ఒకసారి లాస్ అయిపోయాక మళ్ళీ రావడం కూడా కష్టం మార్కెట్లోకి, భయంతో ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు యాక్చువల్లీ ది గో బ్యాక్ అండ్ ఇంకా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం ప్యానిక్ అవ్వకుండా కామ్గా ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి టైంలో డైవర్సిఫై చేసుకోవాలి, రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలి. సో రిస్క్ని ఎలా చేయాలి రెడ్యూస్ అంటే స్ప్రెడ్ ఇన్వెస్ట్మెంట్స్, కొంచెం మల్టిపుల్ వేరే సెక్టార్స్లోకి. మీరు అన్ని ఐటీ స్టాక్స్ కొన్నారు ఆర్ మీరు అన్ని డిఫెన్స్ ఇప్పుడు బాగుందని అన్ని డిఫెన్స్ స్టాక్స్లోనే కొన్నారు, ఆర్ ఫార్మా బాగుందని ఫార్మాలో, అలా కాకుండా ఒకసారి పోర్ట్ఫోలియో చూసుకొని మేబీ ఇప్పుడు మన ఫార్మా స్టాక్ పడిపోతుంది, మేబీ రీజన్ ఏదైనా ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే కొంచెం డైవర్సిఫై చేసుకొని ఇంకొక సెక్టర్లో, బ్యాంక్స్లోనో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనో లేకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, సో సమ్ అదర్ సెక్టర్లో కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే ఎక్సెప్ట్ మార్కెట్ పడిపోయినప్పుడు తప్ప అన్ని సెక్టర్లు ఒకేసారి కరెక్షన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో కామన్ సెన్స్ ఇది వాడుకొని కొంచెం పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే ఇట్లాంటి టైంలో నెక్స్ట్ టైం ఇట్లాంటి షాకులు వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో అన్డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళకు ప్యానిక్ ఎక్కువ అవుతుంది. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ కరెక్షన్, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ మార్కెట్, ఆ ఇండస్ట్రీకి ఏదైనా స్పెసిఫిక్ ఇబ్బందులు వచ్చాయి, ఆర్ డిమాండ్ పడిపోయింది ఆ స్టాక్స్ ఆ సెక్టర్కి, అట్లాంటప్పుడు సో అందుకే కాన్సన్ట్రేషన్ అనేది మేజర్ రిస్క్ అనమాట. కాన్సన్ట్రేషన్ తక్కువ చేసుకోవడానికి మల్టిపుల్ సెక్టర్స్లో, మల్టిపుల్ సైజెస్, మల్టిపుల్ ఇండస్ట్రీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం, రెడ్యూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అట్లాగే అదొకటే కాదు, ఇంకోటి ఏంటంటే కొంచెం పోర్ట్ఫోలియో కూడా ఓన్లీ ఈక్విటీసే కాకుండా కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం రియల్ ఎస్టేట్, సో మల్టిపుల్ రకాలు యాసెట్స్ కూడా, యాసెట్ ఓన్లీ నాట్ జస్ట్ ఓన్లీ స్టాక్స్లో డైవర్సిఫై కాదు, మొత్తం టోటల్ మీ పోర్ట్ఫోలియోలో కూడా రకరకాల యాసెట్స్తో కొంచెం మనం డైవర్సిఫై చేసుకొని యాసెట్స్కి అలొకేట్ చేసుకుంటే ఏంటంటే ఇట్లాంటి మార్కెట్స్ పడిపోయినప్పుడు కూడా ఒక రకమైన యాసెట్ పడిపోయినా వేరే పడిపోవు అన్నమాట. దే విల్ స్టాప్ యువర్ ఫాల్. సో అందుకోసమే కొంచెం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు ఎక్కువగా భయపడరు. తెలుసు వాళ్ళకి మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ పడిపోయినప్పుడు గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ పడిపోయినప్పుడు ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి. సో అట్లా డైవర్సిఫై చేసుకుంటే ఒక అడ్వాంటేజ్. దెన్ ఇంకొక మేజర్గా తప్పు అంటే జనరల్గా మనం ఇట్లాంటి టైంలో చేయాల్సిన విషయం ఏంటంటే అడిషనల్గా తీసుకుంటాం. రూపీ కాస్ట్ యావరేజింగ్ అనుకోండి, ఆర్
యావరేజింగ్ అంటాం మేజర్గా. సో మీకు తెలుసు ఆ స్టాక్ బాగుంది, సమ్ అదర్ రీజన్ వల్ల స్టాక్ కరెక్ట్ అయింది, ఆ ఇండస్ట్రీ బాగపోవడం వల్ల ఏదో భయంతో జరిగింది. వేరెవర్ దెర్ ఈస్ దట్ సైన్, చాలామంది ఏం చేస్తారంటే సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో యావరేజ్ చేస్తారు. ఓకే మేము 200 దగ్గర కొన్నాం, ఇప్పుడు 180 పడిపోయింది, ఇంకో 100 కొంటాను, ఇంకో 50 కొంటాను. సో బేసికలీ యూ యాడ్ మోర్ పోర్ట్ఫోలియో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ఫాల్. నీకు తెలుసు ఫండమెంటలీ ఆ స్టాక్ బాగుంది, దాని సేల్స్ బాగున్నాయి, ప్రాఫిట్స్ బాగున్నాయి, మేనేజ్మెంట్ బాగుంది, ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి, ఫోర్కాస్ట్ బాగుంది. జస్ట్ సమ్ రీజన్స్ వల్ల మార్కెట్ ఈజ్ నాట్ అంటే ఏమంటారు దానికి అనుకున్నట్టు పెరగట్లేదు. అలాంటప్పుడు యావరేజ్ చేసుకొని మంచి టైం వచ్చినప్పుడు ఈ యావరేజ్ వల్ల సడన్గా నీకు మచ్ హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాస్ట్ యావరేజింగ్, సో అదొకటి. అలాగే కాన్సన్ట్రేషన్ అవాయిడ్ చేయడానికి ఎప్పుడు చేసినా సరే మీరు అన్నట్టు సిప్ మ్యూచువల్ ఫండ్లోనే కాదు స్టాక్స్లో కూడా సిప్ చేసుకోవచ్చు. 50,000 పెడుతున్నాం నెల కంటే 5-6 స్టాక్స్ 7 స్టాక్స్లో ప్రతి నెల ఒక సెట్ డేట్ పెట్టుకొని నువ్వు కన్విక్షన్ ఉన్న స్టాక్స్ని డిసైడ్ చేసుకొని ఆటోమేటిక్గా మనం ఇప్పుడు స్టాక్ సిప్ కూడా వచ్చింది, సొంతంగానే కొనేసుకొని 5,000 అక్కడ 5,000 ఇక్కడ 10,000 ఇక్కడ అని మనం డివైడ్ చేసుకొని పోర్ట్ఫోలియోలో ప్రతిసారి యాడ్ చేస్తూ పోతూ ఉంటుంటే ఆటోమేటికలీ డైవర్సిఫై అయిపోతుంది. సో ఇది చేసినప్పుడే కొంచెం మల్టిపుల్ సెక్టర్స్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా అటు రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది, ఇటు డైవర్సిఫై అవుతుంది, రెండూ జరుగుతాయి. సో ఇవి చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఫాలింగ్ టైంలో ఏంటంటే ఏవైనా అన్వాంటెడ్ స్టాక్స్ కొన్నిసార్లు ఏంటంటే మనం కొనేస్తూ ఉంటాం, మనం ఇవాల్యుయేట్ చేయం. చాలామంది చూస్తే 50-100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అసలు అవి ఇంకా లిస్ట్ అయి ఉన్నాయా లేవా కూడా తెలియదు కొద్దిమందికి. సో వాటిని అలా క్యారీ చేసే కన్నా వేరెవర్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ విచ్ ఇస్ కంటిన్యూస్లీ డూయింగ్ కట్ లాసెస్ బయటకు వచ్చేసి ఆ డబ్బుల్ని ఆ ఆపర్చునిటీని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ లాసెస్ రికవర్ అవ్వడం. ఏంటంటే చాలామంది పోయిన చోటే వెతుక్కుందాం అంటే మళ్ళీ దొరుకుతుంది అనే ఆశతో ఏదైతే స్టాక్స్లో పోయిందో అది అట్లే ఉంచుతానులే పెరిగినప్పుడు అమ్ముతా అనుకుంటాం. మనం 10,000 పెట్టాము 5,000 అయింది, అది మళ్ళీ అయ్యేంతవరకు వెయిట్ చేసే బదులు 5,000 అక్కడ బుక్ చేసుకొని లాస్ పోతే పోనీ ఏదైతే పెరుగుతున్న చోట 5,000 పెడితే తొందరగా నీ లాస్ అనేది రికవర్ చేసే అవకాశం ఉంది. సో ఇది చాలామంది చేయరు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే విచ్ ఎవర్ స్టాక్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది పడిపోయినప్పుడు రూత్లెస్గా ఇట్ ఈస్ బెటర్ టు బుక్ లాసెస్ కమ్ అవుట్ దాన్ ఏమంటారు మనం బలవంతంగా అక్కడే వెతుక్కుండా ఉండడం కన్నా వెయిట్ చేయకుండా ఇట్లాంటి టైంలో మార్కెట్స్ ఫాలింగ్ అప్పుడు ఇట్లాంటి క్లీనప్ చేసుకొని పోర్ట్ఫోలియో అసెస్ చేసుకుంటే వెరీ డిఫికల్ట్ టైం అయినా సరే ఈ యాక్షన్ వల్ల ఈ మేనేజ్మెంట్ వల్ల నీ పోర్ట్ఫోలియో క్లీనప్ అవుతుంది, హెల్దీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పెరిగినప్పుడు నీ పోర్ట్ఫోలియో కూడా యూ విల్ సీ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట. ఓకే కన్సిస్టెన్సీ అనేది కీ పాయింట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్లో కానీ. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.